अखिलभुवनदीपं भक्तचित्ताब्जसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामी शरणमయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి ఆదరాభిమానాలతో మనకు ఈ భక్తి అనేటువంటి విషయాన్ని మనకి తెలియపరచటం జరుగుతోంది. భక్తి అనేటువంటి దాన్ని మూఢత్వంగాను మూర్ఖత్వంగాను తీసుకుని చేయకుండా, అంటే చేతిలో ఆత్కర్పూరాలు వెలిగించేసుకుని ఆ వెలిగించిన ఆత్కర్పూరాన్ని నోట్లో గహాల్లో వేసేసుకుని ఇలాంటి మూర్ఖపైనటువంటి పనులను చేయకుండా సరైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో మాత్రమే మనకి ఈ భక్తికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి చెబుతోంది. ఇది గురు సాంప్రదాయంలో నేర్చుకున్నటువంటి విషయాలని మాత్రమే తెలియపరచడం జరుగుతోంది. ఇక్కడ నరపసుడ మూఢచిత్తుడ దురితారంభుడను మిగుల దోషుడను నీ గురు తెరుంగనెంతవాడను హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. నరపసుడ అంటే మీదకి నేను మనిషిలాగా, అంటే ఒక 2 కాళ్ళు కలిగినటువంటి ఒక మానవులాగా కనిపిస్తున్నాను, కానీ నేను మనిషిని కానయ్యా, పశువుని, మూఢచిత్తుడను, మూర్ఖమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడను, దురితారంభుడను, మిగుల దోషుడను, నా అంత దుర్మార్గుడు ఇంకెవడూ లేడు. నీవుకు ఈ విషయాలన్నీ నేను ప్రత్యేకంగా నాకు నేను విన్నపించుకోవాల్సిన పని లేదు. నీకు నీవే గురు తెరింగినవాడు, నీవే నా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వాడు కనుక హరి, ఓ శ్రీకృష్ణ, నీవే నన్ను కావుము, నన్ను మానవుడిగా చిత్తశుద్ధుడిగా చేయుము అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని రాసి తన తాలూకు గొప్పతనాన్ని చాలా చక్కగా చాటుకున్నాడు. ఎవరినైనా పశువు అని చెప్పేసానంటే వాడు ఎగబడి నేను పశువునా అని చెప్పేసని వాడి తాలూకు కోపాన్ని ప్రదర్శించకుండా, అందుకే చక్కగా ఈ పద్యంలో ఈయన యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. నరపశుడ అనేటువంటి పదాన్ని నరుడిగా కనిపిస్తున్నటువంటి పశువుడను, జ్ఞానమే లేదు, జ్ఞానం లేకుండా అవిజ్ఞానంలో ఉంటూ అవిద్యలో ఉంటూ విద్యాపరాయణుడిగా నేను నటిస్తున్నాను తప్పితే జ్ఞానము ఏమాత్రము లేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యంలో చెప్తున్నటువంటి విషయము. ఇలాగే ఈ చూడాల అనేటువంటి ఆమె తన భర్త అయినటువంటి ఆ యొక్క శిఖిధ్వజుడిని తీసుకుని హఠాత్తుగా వచ్చేసేసి తపమాచరిస్తే వచ్చేటువంటిది ఏమీ లేదు. ఈ కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రం చేతన, ఈ వాయువుని బిగబట్టినంత మాత్రం చేతన నీకు జ్ఞానోదయం అవ్వదయ్యా. నీకు నువ్వుగా అనుకోవచ్చు, నేను జ్ఞానుడిని అయిపోయాను, ఒక 4 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో నేను ఈ వాయుబంధనాన్ని చేస్తున్నాను, లేకపోతే కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాను అని చెప్పేసని నీకు నీవుగా బిరుదాంకితుడు కావచ్చు, కానీ దానిలో వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? పతంజలి చెప్పినటువంటి ఈ అష్టాంగ మార్గం అనేటువంటిది ఏదైతే ఉందో,
ఒక క్రమ పద్ధతిలో, ఒక శాస్త్రీయ పద్ధతిలో యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము అనేటువంటి 4 కూడా శరీరానికి పైన అవలంబించవలసినటువంటి విషయాలు. ఆ తర్వాత ధ్యాస, ధ్యానము, నిధి, సమాధి, ఈ 4 కూడా అంతర్గతంగా చేయవలసినటువంటి పనులు. ఇవి ఏవి కూడా తెలియకుండా వచ్చేసేసి నేను కళ్ళు మూసుకొని కూర్చుని ముక్కులు 2 బిగబట్టేసుకుని గాలి పీల్చడం మానేశాను అని చెప్పేశారంటే దాని మూలంగా వచ్చేటువంటిది ఏమీ లేదు. ఆ వాయువును ఆపటం మూలంగా వాయు స్తంభనే తప్పితే రేచకంలో ఉంచడమో కుంభంలో ఉంచడమో జరుగుతుంది తప్పితే నీకు అంతకన్నా జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి? ఒక 10 నిమిషాలు ఆపుతావు, అరగంట ఆపుతావు, అంతకు మించి దాని ఇంకా నువ్వు ఎంతసేపు ఆపగలుగుతావు? కనుక శ్వాస అనేటువంటి ప్రక్రియ ప్రకృతికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దాన్ని నువ్వు ఆపినంత మాత్రం చేతన నువ్వేదో గొప్పవాడు అయిపోతావు, నీకేదో జ్ఞానం వచ్చేస్తుంది అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ చూడాలా అనేటువంటి ఆమె ఈ సికిధ్వజునికి చెప్తున్నది. జడమైనటువంటి ఈ దేహము జ్ఞానము అనేటువంటిది ఆత్మ నుంచి మాత్రమే ఈ యొక్క దేహానికి వస్తుంది. ఈ ఆత్మ ఇచ్చేటువంటి జ్ఞానాన్ని జీవుడు ప్రాణము తీసుకుని ఈ యొక్క దేహానికి అందిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపి ఈ యొక్క దేహము అనేటువంటి ఈ ఉపాధిలో ఉంటున్నాయి. ఈ ఉపాధిలో ఉంటున్నప్పుడు పేరు చెప్పటానికే జ్ఞానేంద్రియాలు అని చెప్తున్నాము. ఈ యొక్క జ్ఞానేంద్రియాలకి స్వసిద్ధమైనటువంటి జ్ఞానమేముంది? ఇవి ఉన్నటువంటి జ్ఞానంతో ఇవి ఏమి చేయగలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తర్కంలో ఒకసారి ఆలోచించవయ్యా. పొద్దున నువ్వు నిద్ర లేచి నేను గుడికి వెళ్ళి ఆ ఒక గుడిలో ఉన్నటువంటి ఆ శిలా విగ్రహానికి నేను దండం పెట్టుకుని వచ్చి నా ఒక కార్యక్రమాలను నేను ప్రారంభిస్తాను అని చెప్పేసి అనేటప్పుడు నువ్వు రోజూ వెళ్తున్నావు గుడికి. నీ కళ్ళు అనేటువంటివి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ శిలా విగ్రహాన్ని చూస్తూనే ఉన్నది, చూడకుండా అయితే లేదు. చూస్తున్నటువంటి ఈ కళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క దృష్టితో ఆ విగ్రహంలో నీకు ఏ విధమైనటువంటి భేదమేమైనా కనిపించిందా? ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావు, 100 సార్లు నువ్వు తిరుమల వెళ్ళినా రోజుకు పోని ఆ తిరుమలలో వాళ్ళు నిన్ను ఒక 10 సార్లు నిన్ను గుడిలోకి అనుమతించిన 10 సార్లు నువ్వు గుడి లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసినా ఈ 10 సార్లు ఏ ఒక్కసారైనా నీకు ఆ విగ్రహంలో ఏ విధమైనటువంటి తేడా నీకు కనిపిస్తుందా? ఏమీ లేదే. ఎలా ఉన్న విగ్రహం అలాగే ఉంది. యుగాలు జగాలు అవుతున్నప్పటికీ కూడా నీ కళ్ళు చూస్తున్నట్టుగానే ఆ విగ్రహం అలాగే ఉంది. పోతే ఆ విగ్రహానికి వేస్తున్నటువంటి పూమాలలు ఇలాంటివైతే మారుస్తున్నారేమో కానీ ఆ విగ్రహంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇవాళ నీలం పట్టు పంచ కడితే రేపు ఎర్ర పట్టు పంచ కడతారు. అంతకు మించి ఆ విగ్రహంలో ఇంకేమైనా మార్పు ఉందా? నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి దర్శించినంత మాత్రం చేతన నీకు ఆ విగ్రహం ఇచ్చేటువంటి జ్ఞానమేమిటి? నువ్వు పొందేటువంటి జ్ఞానమేమిటి? ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆ వెంకటేశ్వరుని చూస్తూ రోజుకు ఒక 10 సార్లు అన్నట్టుగాను అదే గుడిలో ఉన్నటువంటి ఆ ప్రధాన పూజారి ఏమి జ్ఞానాన్ని పొందుతున్నాడు? మిగిలినటువంటి అర్చక స్వాములకి ఏమాత్ర జ్ఞానం వచ్చేసేసి ఆ తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆ అర్చక స్వాములు
తమ తాలూకు భార్యాపిల్లలందరినీ విడనాడేసి వాళ్ళందరూ వైరాగ్యాన్ని పొంది వాళ్ళు అడవులు పట్టి వాళ్ళు ఈ యొక్క భగవన్నామ స్మరణ గురించి పాకుళ్ళాడుతున్నారా? ఏమీ లేదే. ఆ విగ్రహాన్ని పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా అభిషేకాలను అర్చనలను దాన్ని చేస్తూ దాన్ని పాముతూ రాస్తూ పూస్తూ అన్నట్టుగా తిరుగుతున్నారు తప్పితే వాళ్ళకి అబ్బినటువంటి జ్ఞానం ఏమిటి? నిజంగా జ్ఞానవంతుడైతే దాన్ని పట్టుకుని ఆ శిలని పట్టుకుని అతను పరితపిస్తాడా? దీని గురించి ఒకసారి ఆ విప్పన్నారాయణ అనేటువంటి ఆ దీంట్లో తీసుకుంటే ఆ విప్పన్నారాయణుడు ఆ ఒక శ్రీరంగపట్టణంలో ఆ ఒక శ్రీరంగనాథుడిని దర్శించేటప్పుడు ఒకసారి ఆయనకు ఆ రంగనాథుడు ఎలా కనిపిస్తాడంటే చాలా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఇవాళ నా రంగనాథుడు ఎందుకో నాకు చాలా కోపంగా కనిపిస్తున్నాడు, నా రంగయ్య నన్ను ఎందుకో సరిగా చూడటం లేదు అనేటువంటిది ఆ ఒక్క విప్పన్నారాయణుడు చెప్పటం జరిగింది. అంత తప్పితే ఈ అర్చక స్వాములు ఎవరైనా కూడా నిజంగా విగ్రహాన్ని చూస్తూ ఆ విగ్రహంలో ఏ విధమైనటువంటి మార్పు చేర్పులైనా ఎవరైనా గ్రహించారా? మరి గ్రహించినప్పుడు ఈ దేహంతో వెళ్ళి ఈ ఒక పశుతత్వ బంధనం కలిగినటువంటి దేహంతో వెళ్ళి రోజు గడ్డి మేసి వస్తున్నటువంటి ఈ యొక్క పశువులాగా తప్పితే ఆ విగ్రహాన్ని కడగటం, ఆ విగ్రహాలకి బట్టలు కట్టడం, ఆ విగ్రహాలకి నామాలు పట్టడము ఇవి చెయ్యటం తప్పితే ఆ విగ్రహం మూలంగా ఇతను పొందుతున్నటువంటి జ్ఞానం ఏమిటి? కనుక ఓ సికిధ్వజ మహారాజా, నువ్వు పొద్దున నిద్ర లేచిన కాడి నుంచి కూడా ప్రకృతిని నువ్వు గమనిస్తున్నావు. నీ రాజ్యంలో ఉన్న ప్రకృతి అయినా అడవిలో ఉన్నటువంటి ప్రకృతి అయినా అవే చెట్లు అవే పుట్టలు అవే ఉన్నటువంటివి తప్పితే కొత్తగా వచ్చేటువంటివి ఏవీ లేవు. మరి నీ రాజ్యంలో ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి మార్పు చేర్పులే నీకు తెలియవు. ఈ అరణ్యంలోకి వచ్చి కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ ముక్కు మూసుకుని జ్ఞానం చేస్తున్నంత మాత్రం చేతన నీకు ఏమి జ్ఞానం వస్తుందయ్యా? ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎక్కడ నీకు కలుగుతుంది? నేను అన్నానని చెప్పేసని పర్ణశాలను తగలబెట్టేశావు. పర్ణశాల తగలబెట్టేస్తే ఇంకో కొత్త పర్ణశాల నిర్మించలేమా? అలాగే ఈ గోచీలు కాల్చేసినంత మాత్రం చేత కొత్త గోచీలను మనం తెచ్చుకోలేమా అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించలేకపోయావు. అలాగే అంతర్బహిస్సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అని చెప్పేటువంటి ఈ ఒక్క మంత్రపుష్పంలో వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని తీసుకున్నట్టయితే అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మని, ఆ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆత్మ అనేటువంటిది వేరే కాదయ్యా, ఆకాశతత్వమే ఆత్మతత్వము అనేటువంటి విషయం నువ్వు ఏనాడు గ్రహించలేకపోతున్నావు. నువ్వు ఆకాశాన్ని వేరుగా ఆత్మని వేరుగా చూసుకుంటూ ఉంటున్నావు. ఈ రెండింటికి కూడా నువ్వు ఎప్పుడైతే రెండుగా నువ్వు చూస్తున్నావో ఈ చూస్తున్నప్పుడు ఇప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుందంటే ద్వైతము అనేటువంటిది ఏర్పడుతోంది, రెండుగా కనిపిస్తోంది. ఆత్మ వేరుగాను ఆకాశం వేరుగాను కనిపిస్తోంది. ఆత్మ వేరుగాను ఆకాశం వేరుగా లేదయ్యా. ఈ ఆకాశతత్వమే ఆత్మతత్వము, ఈ ఆత్మతత్వమే విరాట్ పురుషి తాలూకు తత్వము. ఇది నీకు ఏనాడు ఏకీకృతంగా తెలుస్తుందో ఆనాడు నీకు ఈ విషయ పరిజ్ఞానం అంతా కూడా అబ్బుతుంది. అంతవరకు కూడా నువ్వు ఎన్నిసార్లు గుడికి వెళ్ళి ఆఖరికి ఆ వెంగమాంబలాగా గుళ్ళో నువ్వు కాపరం పెట్టేసి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూ కూర్చున్నా సరే నీకు ఎంతమాత్రము జ్ఞానము అనేటువంటిది రాదయ్యా. జ్ఞానము అనేటువంటిది ఆ ఒక త్యాగరాజు గారు చెప్పినట్టుగా జ్ఞానమొసగా రాదా,
ఎవరొసగాలి జ్ఞానాన్ని? ఆ పరమాత్ముడైనటువంటి ఆ ఒక్క విరాట్ పురుషుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఎవరు పడితే వాడి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విషయం కాదు. కనుక నిర్విరాకారో నిరాకారో నిరవధ్యో హమవ్యః నాహం దేహో హాస్యద్రూపో జ్ఞానమిచ్చతే బుధై అనేటువంటి విషయాన్ని నీకు అసలు కొంచెమైనా కూడా దీని గురించినటువంటి విషయం తెలియటలేదు. ఎంతసేపు నేను నేను అనేటువంటి దాన్ని నువ్వు దేంతో ముడిపెట్టుకుంటున్నావు? ఈ దేహంతో నువ్వు ముడిపెట్టుకుని నేను 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 అనేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దేహంతోనే ఏర్పాటు చేసుకుంటున్నావు. దేహాన్ని కాదని ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేకపోతున్నావు. దేహంతో ఉన్న బంధాలన్నీ కూడా ఇవన్నీ నా బంధాలే, నావే నావే నా యొక్క అనేటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు తప్పితే ఈ దేహంలో ఏమి ఉన్నది? ఈ దేహంలో ఉన్నటువంటి మిషనరీ ఏమిటి? ఒక కారు ఉంది, ఆ కారులో ఉన్నటువంటి మిషనరీ అది కదలాలన్నా దానిని నడపాలన్నా ఉన్నటువంటి మిషనరీ ఏమిటి అనేటువంటిది ఆ డ్రైవర్కి తెలిస్తే ఆ కారులో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. అది లేనినాడు సురక్షితం కాదు కదా, ఎక్కడికి వెళ్ళిపోతాడో జీవుడు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే ఆ మిషనరీని సరిగ్గా అదుపులో పెట్టుకుని నడపలేకపోవటం మూలంగానే ఆ డ్రైవర్ల మూలంగా ఇంతమంది చనిపోవటం జరుగుతుంది. అలాగే నేను 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 అనేటువంటి ఈ యొక్క నేను అనేటువంటి వాడు దేహంలో ఉండి ఈ దేహమే నేను అనుకుంటున్నాడు. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ ఆత్మ అనేటువంటిది చైతన్యంలో ఉన్నంతసేపే జీవుడికి చైతన్యం వస్తుంది. జీవుడికి చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ప్రాణం చైతన్యంతో పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే ఇంద్రియాలన్నీ కూడా చైతన్యంతో ఉంటాయి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించలేకుండా ఉన్నావు. అంటే మరణానికి జీవానికి ఉన్నటువంటి తేడా ఏంటి? అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. మరి ఏమీ లేక అది నిర్జీవంగా పడి ఉంటుంది. దేని మూలంగా కదులుతోంది? ఏది లేకుండా నిర్జీవంగా అన్నట్టుగా కదలలేని స్థితిలో ఉంటుంది. ఒక కారు ఇంజన్ ఉంది, పెట్రోల్ పోసి ఉంచాము, అన్నీ ఉన్నాయి, డ్రైవర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ దానిలో మనం ప్రయాణించాలంటే ఆ కారు కదలటలేదు. ఎందుకు కదలటలేదు? దానిలో చలనం లేదు. చలనం కావాలంటే ఇంజన్ని దాన్ని ఆన్ చేయలేదు. ఇంజన్ ఆన్ చేసినప్పుడు కదా మనం దానికి మూమెంట్ ఇవ్వటానికి. అలాగే దేహంలో ఉన్నటువంటి జీవుడు అప్పటిదాకా ఉన్నాడు, ప్రాణము ఉంది, ఆత్మ ఉంది. ఈ మూడు కూడా ఆ ఒక్క దేహంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ నేను అనేవాడు ఎవడు? ఆత్మ, జీవుడా, ప్రాణమా? ఈ ప్రశ్న అనేటువంటిది నీకు ఉద్భవిస్తున్నదా? నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అని చెప్పేసని నా అన్న పదాలతో ఉంటున్నావు. ఈ నా భార్య పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి చెందుతారు? దేహానిక, ఆత్మక, ప్రాణానిక? దేనికి చెందుతారు వీళ్ళు? ఈ యొక్క జీవుడు ఎప్పుడూ కూడా సనాతుడైనటువంటి వాడు. వీడికి దేనితో కూడా సంబంధ బాంధవ్యాలు లేవు. దేహంలో ఉన్నంత మాత్రం చేతనే దేహ సంబంధాలతో ఉంటాడు తప్పితే జీవుడు దేహాన్ని వదిలినటువంటి మరో నిమిషంలో జీవుడికి మిగిలినటువంటి శరీరాలకి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు అనేటువంటి విషయం నీకు తెలియటలేదు. ఇటువంటి పరిస్థితిలో నీవు ఈ పూజలని, ఈ పునస్కారాలని,
ఇవి చేయటం మూలంగా నీకు వచ్చేటువంటి ఈ దేహానికి వచ్చేటువంటిది ఏమిటి? ఈ దేహానికి ఏమైనా జ్ఞానాన్ని ఈ పూజలు ఇస్తున్నాయా? ఈ కుంకుమార్చనలు ఇస్తున్నాయా? లేకపోతే ఇన్నిసార్లు తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తున్నానంటున్నావు, ఆ వెంకటేశ్వర స్వామి నీకు ఏమైనా జ్ఞానాన్ని ప్రసాదించాడా? ఇవాళ ఎలాగున్నాడో రేపు ఎలాగున్నాడు. ఏ చెయ్యి మార్చట్లేదు, ఏ కాలు మార్చట్లేదు. ఈ పూజారులు మారుస్తున్నారు ఆ దండలు అవన్నీ కూడాను. నువ్వు పొందుతున్నటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని నువ్వు కూలంకషంగా ఆలోచింపగలిగిన రోజునాడు మాత్రమే అరణ్యంలో ఉన్నా లేక నువ్వు నగరంలో ఉన్నా కూడా రెండింటికి కూడా తేడా లేదయ్యా. నీవు హఠాత్తుగా రాజ్యాన్ని భార్య పిల్లల్ని వదిలేసి ఈ అరణ్యంలోకి వచ్చి చేసేటువంటిది ఏముంది అని ఈ చూడాల ఆ ఒక్క సిక్కిధ్వజుడికి చెప్తున్నట్లుగా ఈ రామచంద్రుడికి ఈ వశిష్ఠుల వారు చెప్తున్నటువంటిది. నువ్వు సీతా పరిత్యాగం చేసేసాను అని అంటున్నావు. సీతను వదిలేశాను అని చెప్పేసి 10 సార్లు చెప్పినా నీ జీవితంలో ఎక్కడ వదిలేసావు సీతని? ఎక్కడ వదలబడింది సీత? ఆ విషయాన్ని ఆలోచించవయ్యా. ఆలోచిస్తే అప్పుడు నీలో ఉన్నటువంటి ఈ నిర్విరామమైనటువంటి ఈ సన్యాసత్వం పోయి నీకు జ్ఞానం వచ్చి అప్పుడు నీవు ప్రకృతిని ఎలా ఆధీనం చేసుకుని ఈ ప్రకృతిలో మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము. అవతార పురుషుడు అయినటువంటి నీవే ఇలా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వశిష్ఠుల వారు రామచంద్రుడికి చెప్తున్నటువంటి విషయం. కనుక సుదీర్ఘంగా ఆలోచించాల్సి వస్తే రాముడు అవతార పురుషుడు అని చెప్పేసని వశిష్ఠుల వారికి తెలుసు. రాముడు అవతార పురుషుడుగా ఇనవంశంలో పుడతాడు అని చెప్పేటువంటిది కూడా ఆయనకి తెలుసు. ఇది సత్యలోకంలో విని ఆ కులానికి ఆయన గురువుగా వచ్చారు. కానీ ఈ రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు మాత్రము వశిష్ఠుల వారు వెళ్ళలేదు. ఈ విషయాన్ని ఎప్పుడు మనం ప్రశ్నించుకుని దీని మీద తగినటువంటి విషయ పరిజ్ఞానాన్ని గురువు ద్వారా మనం పొందగలుగుతామో ఆనాడు ఈ యోగ వాసిష్టము అనేటువంటిది పూర్తిగా తేటతెల్లంగా మనకు అర్థమవుతుంది. అంతవరకు కూడా ఎక్కడ చూసినా సరే యోగ వాసిష్టం విన్నా, భగవద్గీత విన్నా, ఏ గీతలు విన్నా కూడా ఈ బ్రహ్మ రాసిన గీతలు ఈ గీతలు మాత్రం మారవు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసినదిగా ఆ వెంకటనాథుడి కృపతో మనకు సరైనటువంటి జ్ఞానం అవ్వాలని చెప్పేసని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ అయ్యప్ప మనకి ఆత్మజ్యోతి ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.